జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. అయితే ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది. 58 మంది పేర్లు ఉండేలా ఈవీఎం బ్యాలెట్ ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ 58 మందిలో ఎవరు కావాల్సిన వ్యక్తి, ఎవరికి ఓటు వేయాలన్న దానిపై ఓటర్లు కాస్త గందరగోళంలో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. గతంలో చూసినట్టయితే 2009లో 13 మంది, 2014లో 21, 2018లో 1 మెంబర్, అలాగే 2023లో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం 58 మంది బరిలో ఉండటం జూబ్లీహిల్స్ చరిత్రలో మొదటిసారి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు స్వతంత్రులు, విద్యార్థి సంఘాలు, రైతులు భారీగా పోటీలో ఉన్నారు. అయితే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ నిర్వాసితులు 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 10 మంది, ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగ జేఏసీ తరపున 13 మంది, పింఛన్ల కోసం 9 మంది, సీనియర్ సిటిజన్లు, తెలంగాణ ఉద్యమకారుల తరపున 1 నామినేషన్ వేశారు. ఈ భారీ నామినేషన్లు ఉత్కంఠభరిత వాతావరణం నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జంబో బ్యాలెట్ ఎవరి గెలుపోటములను ప్రభావితం చేస్తుంది? ఇంతమంది పోటీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఓటు వేయాలి అనుకున్న అభ్యర్థిని గుర్తించిన ఓటర్లకు ఇబ్బందేనా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇక గెలుపు రణతంత్రాల్లో ప్రధాన పార్టీలు దూసుకుపోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో ఉన్న బీఆర్ఎస్ ఫుల్ కాన్ఫిడెంట్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ కు గెలుపు తప్పనిసరి కావడంతో అస్త్రాలను సిద్ధం చేస్తోంది. మరొక ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం మోదీ మాయనే నమ్ముకుంది. ఇక ఈ జూబ్లీ హిల్స్ జంబో ఫైట్ కి 3 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దాంతో పాటు కూడా 58 మంది కూడా ఈ ఎన్నికల బరిలో, ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలోనే 58 మంది నిలుస్తున్నారంటే ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా తెలంగాణలో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఎవరికి నష్టం, ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దాంతో ఇప్పుడు ఈ విశ్లేషణ ఉండబోతుంది. మనతో పాటు మా కరెస్పాండెంట్ జాయిన్ అయ్యారు. ఏవే స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా సిట్టింగ్ స్థానం గట్టిగా ఉందని చెప్తున్న గత ఎన్నికల ఫలితాలు బట్టి చూసుకుంటే బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇవ్వబోతుంది. బట్ ఇంతమంది అభ్యర్థులు ఒక బీఆర్ఎస్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా అయినా కూడా గెలిచి నెక్స్ట్ టైం డెఫినెట్ గా కూడా ఉండాలని చూస్తుంది. అలాగే బీజేపీ కూడా ప్రధాని మోదీ ఒక ఫోటో పెట్టుకుని కూడా వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఇంతమంది అభ్యర్థులు ఒకేసారి నామినేషన్స్ వేయడం ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్స్ క్రియేట్ అవుతా ప్రజల్లో? అంటే ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి వివిధ వర్గాలు తమ సమస్యలను కావచ్చు, తమ ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, మీడియా దృష్టికి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేశారు. 58 మంది నామినేషన్లను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి అప్రూవ్ చేయడంతో కూడా 58 మంది ఎలక్షన్ బరిలో దిగుతారు. చివరి రోజు వరకు కూడా చాలా మందిని విత్డ్రా చేసుకోవడం కోసం వివిధ పార్టీలు ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి 58 మంది మిగిలారు. 58 మందితోటి 3-4 బ్యాలెట్ యూనిట్లు ఇప్పుడు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి గత 2009 కావచ్చు, 14, 18, 23 ఈ 4 ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా 20 మందికి 23 మంది కంటే 20 మంది కంటే ఎప్పుడు ఎలక్షన్ దాటిన పరిస్థితి ఏర్పడ్డది. 2009లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో కొంతమంది, 2023లో 19 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈసారి 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఆయన అకాల మరణం చెందడంతో కూడా ఈ బై ఎలక్షన్స్ కి పరిస్థితి ఏర్పడింది. ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ బరిలో దింపితే 2014లో ఎంఐఎం అభ్యర్థిగా, 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ 2 సార్లు పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికి మరోసారి బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ కూడా వివిధ వర్గాలు వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఎలక్షన్స్ ని ఒక ఎజెండాగా మార్చుకున్నాయి. ఒక ఫార్మాసిటీ భూబాధితులు, అదేవిధంగా ఇటు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేవారు, నిరుద్యోగులు, రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి బాధితులంతా కూడా నామినేషన్ వేశారు. 100 మంది నామినేషన్ వేసినప్పుడు కూడా 321 మంది నామినేషన్ పత్రాలు దాఖలైనప్పుడు కూడా చివరి వరకు అందరి రిజెక్ట్ కావడంతో కూడా ఇప్పుడు 58 మంది అభ్యర్థులు ఇప్పుడు చివరికి బరిలో నిలిచారు. ఈ ఎలక్షన్ అనేది కూడా 3 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం హోరాహోరీగా పార్టీల ప్రచారంలో తలములుకై ఉన్నాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాగంటి సునీతకు అవకాశం ఇచ్చి ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. ప్రధాన బై ఎలక్షన్స్ కాబట్టి ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్యనే పోరు ఉంటుంది. ఎవరు కూడా ఇందులో 58 మందిలో ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఓటును చీల్చేటువంటి చెప్పుకోదగ్గ అభ్యర్థులు ఎవరు ఉండలేరు. కాంగ్రెస్ అండ్ బీజేపీలో పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, అంటే వీళ్ళు క్యాండిడేట్స్ గా కూడా నిలబడిన పరిస్థితి ఉంది. అంటే ఎవరు కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 4 లక్షల ఓట్లలో ఎప్పుడు కూడా 50% పోలింగ్ కావట్లేదు. ఈసారి 2 లక్షల ఓటింగ్ పోల్ అయినప్పటికీ కూడా ఈసారి ఎవరు ఎక్కువ ఓటు బ్యాంక్ సాధిస్తే వారు గెలిచే అవకాశం ఉంటుంది. గతంలో 2 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ 2018లో 2023లో 2 సార్లు కూడా 16,000 పైకిచ్చులకు మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఆయన అక్కడ ఓటింగ్ అంతా కూడా తనకు అనుకూలంగా తనకు ఉన్నటువంటి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చెప్పి ఓటు అడిగి సాధించుకొని విజయం సాధించేవారు. ఆయన మరణంతో వచ్చినటువంటి ఎలక్షన్స్ తోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆయన చేసినటువంటి వివిధ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క నెగిటివిటీని కూడా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా సీట్లు దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. గత కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో లాసేనంత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందంతో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో అక్కడ శ్రీ గణేష్ మన లోక్సభ ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా మరోసారి తాము చేస్తున్నటువంటి పాలనకు ఇది ఒక ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక అప్రిసియేషన్ గా, ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక టెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే దీన్ని ఒక అస్త్రంగా భావించే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సెగ్మెంట్ కి సంబంధించి 7 డివిజన్ల పరిధిలో ఇద్దరిద్దరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యత అప్పగించారు. ఒకవైపు పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎలక్షన్ ని వారికి సంబంధించి పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినేతలతో కూడా మాట్లాడి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణతో వాళ్ళు సిద్ధమై వస్తున్నారు. మొత్తానికైతే ఈ బీజేపీ కూడా ఒకవైపు లంకల దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోకే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఆయన కూడా తన ప్రతిష్టాత్మకంగా ఈ కాన్స్టిట్యున్సీని భావిస్తూ ప్రచారంలో ఆయన కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో కూడా కిషన్ రెడ్డి ఇటు మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరోవైపు రఘునందన్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మిగతా కీలక నేతలంతా కూడా ప్రచారంలో ప్రతిరోజు తిరుగుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చినటువంటి తొలి ఎలక్షన్స్ కావడంతో కూడా రామచంద్రరావు కూడా నిత్యం పార్టీ క్యాడర్ని సమావేశం చేసుకుంటూ అక్కడనే పార్టీ క్యాడర్తో నిత్యం పర్యటిస్తూ ప్రచారంలో కూడా ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి ఇక్కడ 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించి గెలుపు దిశగా ముందుకు వెళ్లాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది. హైదరాబాద్ లో వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్ నాటికి ఈ ఎలక్షన్ అనేది కూడా కొంత పార్టీలకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పార్టీలను కూడా ప్లాన్ చేసుకుని ప్రచారం అయితే చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలే ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. 2023లో ఎంఐఎం పార్టీ షేక్పేట కార్పొరేటర్తో పోటీ చేయించినప్పుడు కూడా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో కూడా ఓట్లు చీలి అది బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, బీసీ సంఘాలు ఇవందరూ కూడా వీళ్ళందరూ నామినేషన్ వేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవన్నీ కూడా ఓట్లు చీలే అవకాశం ఉండదా? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ పైన తమ వ్యతిరేకతను చాటుకోవడం కోసం వీళ్ళంతా కూడా వివిధ రకాల సంఘాల బాధితులు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కొంతమంది, అదేవిధంగా నిరుద్యోగులకు మాకు అన్యాయం మరికొద్ది మంది, ఇటు ఫార్మా సంబంధించిన భూసేకరణ చేసిన సందర్భంగా కొంతమంది రైతులు, ట్రిబుల్ బాధితులు, వివిధ రంగ సంఘాల నుంచి వాళ్ళంతా కూడా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, తమ కాజుని ప్రపంచానికి చాటడం కోసమే ఇలాంటి నామినేషన్లు వేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాము, ఇటు మునుగోడు ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు ఎలక్షన్స్ లో కావచ్చు, వివిధ ఎలక్షన్స్ లో ఇలాంటి సంఘాలు, వ్యక్తులంతా కూడా తమ ప్రభావాన్ని చాటుకోవడం కోసం, తమ సమస్యను ఎలుగెత్తి చాటడం కోసం ఇలాంటి నామినేషన్లు వేసి తమను ప్రజల్లో ఆ కాజుకు ఎంత మేరకు బలంగా ఉందో చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది బై ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీల మధ్యనే ప్రధాన పోరు అయితే ఉండే అవకాశం ఉన్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. ఇక ఎన్నడూ లేని విధంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే ఒక పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది. ఇక 58 మంది పేర్లు ఉండడంతో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా? అలాగే ఇటు ఈసీకి ఏవైనా కూడా సవాల్గా మారే అవకాశాలు ఉంటుగా ఇప్పుడు ఈ చర్చ అయితే పెద్ద ఎత్తున వస్తోంది. రైట్, మనతో పాటు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అందే సత్యం గారు, అలాగే నమస్తే అండి. ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా అందే సత్యం గారు, అంటే ఎలా చూడాలి ఇంతమంది 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు? ఓటర్లు అంటే అభ్యర్థులకి ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్ రైజ్ అవ్వదా? ఎట్లా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు? బ్యాలెట్ పేపర్లో ఇంతమంది ఉంటారు, సో ఎట్లా వాళ్ళు ఓటేసేది కొన్ని ఇబ్బందులు రావచ్చు. అదేవిధంగా ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? ఒక బీఆర్ఎస్ పార్టీ ఏమో జూబ్లీ హిల్స్ లో చాలా బలంగా ఉందని చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉంటే ఇటువైపు ఓట్ బ్యాంక్ అనేది కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ముందుగా సత్యం గారు, గతంలో మనకు అనుభవం ఉందండి. మునుగోడులో నామినేషన్లు వేశారు, గతంలో నల్గొండలో 400 మంది నామినేషన్లు వేశారు. అనేక చోట్ల ఇటువంటి నిరసనలు, పసుబోర్డు పేద నిజామాబాద్లో నామినేషన్లు వేశారు. ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎలక్షన్ జరిగినాయి. తర్వాత గెలవాలనుకున్న వాళ్ళే గెలిచారు. పెద్దగా ఓట్లు 1000-2000 అట్లా చీలిపోయి ఉంటాయి తప్ప ఎవరైతే గెలవాలనుకున్నారో వాళ్ళు గెలిచారు. ఎవరు కన్ఫ్యూజన్ అయ్యి అనామకుని గెలిపించలేదు. తర్వాత అప్పటికిప్పటికీ దరిదాపు నల్లగొండకు ఇప్పటికీ 220 ఏళ్ళు, తర్వాత మునుగోడుకి ఇప్పటికీ 4-5 ఏళ్ళు. ఇట్లా ఈ కాలంలో, ఈ 2 దశాబ్దాల కాలంలో ఎడ్యుకేషన్ పెరిగింది. తర్వాత ప్రజలకు చైతన్యం ఎక్కువైంది. తర్వాత గుర్తులు కూడా క్లియర్గా రికగ్నైజ్ చేసేటువంటి స్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటే కొన్ని చోట్ల కారు గుర్తు వచ్చిన దగ్గర కొంతమందికి ఇంకొక వెహికల్ గుర్తు వస్తే అట్లా కొన్ని చోట్ల గతంలో ఓట్లు చీలిపోయి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అభ్యర్థి అనామకుడు, ఎవరు తెలవదు, కానీ 20,000 ఓట్లు 18,000 ఓట్లు చీలిపోయినాయి. వెహికల్ కారు పోలి ఉన్నటువంటి గుర్తు వస్తే అటువంటి పోలిన గుర్తుల వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప సంఖ్య వల్ల కాలేదు, లేదా మిగతా వాటి వల్ల కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ దశాబ్ద కాలం నడిచిన తర్వాత ఇంకాస్త లిటరసీ రేటు పెరిగింది, చైతన్యం రేటు పెరిగింది. కాబట్టి ఇప్పుడు అంతగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండోది అర్బన్ నియోజకవర్గం కాబట్టి పూర్తిగా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నా వాళ్ళకు కూడా మినిమం చైతన్యం ఉంది. అందుకని జూబ్లీ హిల్స్ లో పెద్ద ఇబ్బందులు అయితే నేను అనుకోవట్లేదు. మరొకటి ఏమిటంటే సంఖ్య ఎక్కువ పెరగటం వల్ల అందరికీ కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. 1 or 2% కొన్ని పార్టీలకు లాభపడవచ్చు, కొన్ని పార్టీలకు నష్టపడవచ్చు. అది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొకటి, కొన్నిసార్లు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు లేదా టీచర్స్ ఎలక్షన్లో ఒక వ్యూహం అంటే సేమ్ నేమ్ ఉన్నటువంటి వాళ్ళతో నామినేషన్లు వేయించి ఓట్లు చీల్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్లో, శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్లో పేరును చూసేయటం కాకుండా గుర్తును చేసే ఐడెంటిఫికేషన్ వాళ్ళు గుర్తుని ఎక్కువ చూస్తారు పేరు కన్నా కూడా. కాబట్టి ఈ 3 పార్టీల గుర్తు జనానికి ఫెమిలియర్ కాబట్టి 58 మంది ఉన్న పెద్దగా కన్ఫ్యూజన్ ఉండి 10% 20% ఓట్లు చీల్చిపోతారని నేను అనుకోవట్లేదు. కానీ పోలిన గుర్తుంటే మాత్రం కొంత నష్టం జరిగే అవకాశం ఉంది, సిమిలర్ అనుకున్నటువంటి గుర్తులుంటే. కాబట్టి అటువంటి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. గతంలో కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఇటువంటి గుర్తులు ఇవ్వటం దీన్ని నిషేధంలో పెట్టండి అని చెప్పేసి. తర్వాత ఇక రాజకీయ చైతన్యానికి వచ్చినప్పుడు అక్కడ సహజంగానే హైదరాబాదు మొత్తం జిహెచ్ఎంసీలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక స్టాండర్డ్ ఓటింగ్ ఉంది. గత ఎలక్షన్లో కూడా ఒక 25,000 ఓట్లు వచ్చినటువంటి చరిత్ర ఉంది. కానీ అప్పటికిప్పటికీ బీజేపీ బలంలో మార్పు వచ్చింది. గుణాత్మకమైనటువంటి మార్పు రాకపోవచ్చు, కానీ ఒక పరిమాణాత్మకమైనటువంటి మార్పు, ఒక కాన్ఫిడెన్స్. తెలంగాణలో కూడా బీజేపీ అంటే ఏదో 2-3 నియోజకవర్గాలు అనే స్థితి పోయి 8-10 నియోజకవర్గాలు అనే స్థితి వచ్చింది, 8 పార్లమెంటు సీట్లు అనే స్థితి వచ్చింది. ఇట్లా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు సైకలాజికల్గా, పొలిటికల్గా దరిదాపు బీఆర్ఎస్ కన్నా అడ్వాంటేజ్ బీజేపీలో ఉంది. పొలిటికల్ ఫైట్లో, నెట్వర్క్లో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఉంది. విలేజ్ లెవెల్ నెట్వర్క్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎక్కువ ఉంది, బీజేపీ తక్కువ ఉంది. కానీ అర్బన్లో నెట్వర్క్ బీఆర్ఎస్ కన్నా బీజేపీ నెట్వర్క్ ఎక్కువ ఉంది. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నప్పటికీ బీజేపీ నెట్వర్క్ తోటి వాళ్ళ బీఆర్ఎస్ని సమానంగా ఓట్లు చీల్చుకునేటువంటి అవకాశం ఉంది.
అంటే ఇది ఒక గతంలో అంటే మూడవ డైమెన్షన్ అక్కడ. స్థానంలో ఉండింది బీజేపీ, అంటే 18% గత ఎన్నికల్లో ఓట్ షేరింగ్ అవును వీళ్ళు పొందారు. అవును సో అంతకన్నా అవును. ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ అంటారా? ఎంత ఒకవేళ ఎస్, ఛాన్స్ ఖచ్చితంగా పెరిగితే పెరుగుతాయి. ఎంత పెరగచ్చు ఇప్పుడు అప్పుడు 25,000 ఓట్లు వచ్చినప్పుడు ఆ, అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సెగ్మెంట్ లో కానీ వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఆల్టర్నేటివ్ మేమని చెప్పి ఒక పొలిటికల్ ఫోర్స్ గా తయారైంది. పొలిటికల్ ఇమేజ్ కూడా నెట్వర్క్ బీఆర్ఎస్ కు గ్రామాల లెవెల్లో నెట్వర్క్ ఉన్న పొలిటికల్ ఇమేజ్ బీజేపీకి ఉన్నంత బీఆర్ఎస్ కు లేదు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో వాళ్ళు ఫైట్ లో ఉంటారు. ఇక అందరికన్నా అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, తర్వాత కొన్ని దరిదాపు చాలా స్లమ్స్ ఏరియాల్లో ఉండటం, తర్వాత రెండోది అక్కడ అప్పర్ క్లాసుల్లో కమ్మ కమ్యూనిటీ డామినెంట్ గా ఉందంటున్నారు సామాజిక తరగతుల్లో. వాళ్ళ సంఘాలు మద్దతు ప్రకటించినాయి. తర్వాత సహజంగానే జూబ్లీస్ లో కాంగ్రెస్ ఓడిపోయి రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో ఉండాలని చంద్రబాబు నాయుడు కూడా కోరుకోడు. కాబట్టి బీజేపీ సపోర్ట్ అడగలేదు, కాబట్టి తెలుగుదేశం సపోర్ట్ ఎవరు అడగలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చి బీఆర్ఎస్ లాభపడుతుందని అదేం ఆ చప్పుడేం లేదు. ఓకే. కానీ సహజంగానే వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసే స్థితిలో ఉన్నారు. తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేసే స్థితిలో ఉంది. ఉభయ కమ్యూనిస్టులకు కూడా 5-6 వేల ఓట్లు ఉన్నాయి అంటున్నారు అక్కడ వర్కర్స్ వాటిలల్లా. కాబట్టి ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది, అధికారంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి సహజంగానే అందరికన్నా కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉన్నట్టు అవుపడుతుంది. తర్వాత రెండోది సానుభూతి విలేజ్ నియోజకవర్గాల్లో, రూరల్ నియోజకవర్గాల్లో సానుభూతి ఎక్కువ ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అర్బన్ లో డిటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఆ గతంలో బీఆర్ఎస్ సీట్ ని ఇప్పుడు కాంగ్రెస్ గెలుచుకుంది మొన్న. కాబట్టి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా అది పెద్దగా అటాచ్మెంట్ పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు. అందుకని ఉన్నటువంటి దాంట్లో నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. సెకండ్ ప్లేస్ బీజేపీకి వస్తుంది అనేది నాకున్నటువంటి అంచనా. రైట్. ఉప్పాల లక్ష్మణ్ గారు, అంటే గతంలో 2018లో ఎంఐఎం సపోర్ట్ తో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఉన్నా కూడా నవీన్ యాదవ్ ఓడిపోయారు. బట్ ఈసారి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మరి గత ఎన్నికల ప్రభావం దృష్ట్యా కూడా అంటే ఈసారి కొంచెం గెలిచే అవకాశాలు ఉండొచ్చా? ఎట్లా ఉండొచ్చు? అంటే ఇందాక సత్యం గారు చెప్పినట్టు ఏంటంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మిషనరీ అంతా వాళ్ళ వైపు పనిచేస్తుంది కాబట్టి. కాకపోతే ఓటర్స్ లో చైతన్యం ఉండి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి లోపలికి వెళ్ళి ఓట్లు ఓట్లు ఒకవేళ వేరే పార్టీకి వేయగలిగితే గెలిచే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఏంటి జూబ్లీస్ పరిస్థితి, సంపన్న వర్గాలు ఎక్కువ శాతం ఉండేది, వాళ్ళు ఎవరు ఓటింగ్కి రారు. మనం యావరేజ్ చూసుకుంటే 45% ఎప్పుడు మించి పోలింగ్ జరగలేక. అంటే ఆ నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఏంటంటే ముస్లిం నియోజకవర్గం కదా, చాలా మంది కూడా ముస్లిమ్స్ ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ ఒక స్టాండ్ చెప్తుంది, షాదీ ముబారక్ గానీ చాలా ఇవన్నీ కూడా చెక్కులు ఇచ్చాం, చాలా వరకు చేసాం, ముస్లింలకు తోఫాలు ఇచ్చాం. బట్ 70% అంతా కూడా ముస్లింల మద్దతు మాకే ఉంటుందని బీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు తప్పు చెప్తున్నారు. ముస్లిం నియోజకవర్గం కాదది, సంపన్న వర్గాల నియోజకవర్గము. అన్నిటికి మించి సెటిలర్స్ నియోజకవర్గము. సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. ప్రత్యేకించి కమ్మ సామాజిక ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. ముస్లిం ఓట్లు 30,000 ఉండేది ఎక్కడ అంటే 10% బిలో ఉన్నవి. అందువల్ల దాని ముస్లిం నియోజకవర్గం అనకండి. అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్ కి రారు. ప్రతిసారి జనరల్ ఎలక్షన్ జరుగుతుంది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఓటేస్తారు వాళ్ళు, ఇక్కడ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు స్టేట్ ఓటు పాల్గొనాల. వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్నారు అనుకోండి, బయటకు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలి కదా. అలా జరగకపోతే ఏమైపోతుంది, ఒకటి సింపతి ఆమెకు పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఆమెకు గోపీనాథ్ గారు కూడా మంచిగా అతను వర్గంలో పనిచేశాడు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా అతను కమ్మ సామాజిక వర్గం, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్ల శాతం ఎక్కువ ఉంది. అందువలన ఏదో ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉంది, ఏదో వ్యవహారం అని చెప్పాలని దాన్ని బయట పెట్టారు. అదంతా ఏం పనిచేయదు. ఇక్కడ స్లమ్ ఏరియాలో
ఆమెకు అంటే అంటే గోపీనాథ్ గారికి ప్రత్యేకించి అభిమానం ఉంది. అతను వర్క్ చేశాడు అక్కడ. అందువలన ఓట్లు వేసేది వాళ్ళే. అయితే అడ్వాంటేజ్ ఏంటి కాంగ్రెస్ కంటే, ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పడనప్పుడు వాళ్ళు సాలిడ్ గా ఓట్లేస్తారు. వాళ్ళు 90% ఈజీగా ఓట్లేస్తారు. వాళ్ళు ముస్లింలు ఎవరు ఇంట్లో కూర్చోరు వాళ్ళు. అందువలన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. మరి గతంలో ముస్లిం క్యాండిడేట్ పెట్టినా కూడా ఓడిపోయాడు కదా, గత ఎన్నికల్లో గోపీనాథే గెలిచాడు కదా. అందువలన ఇక్కడ చూద్దాం, అసలు ముందు వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా చెప్పే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అనేది ఇంపార్టెంట్. వేయగలిగితే, లేకపోతే గనక బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అక్కడ బీజేపీ థర్డ్ ప్లేసే. ఇంకా ఎవరెన్ని చెప్పినా కూడా సరే, మన మిత్రుడు సెకండ్ ప్లేస్ అనుకుంటున్నాడు కానీ నేనైతే థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుందని అనుకుంటా. గతంలో కూడా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయే అవకాశాలే కనిపిస్తాయి అనుకుంటున్నాను. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల మీద దృష్టి చూడండి. ఇవాళ బీజేపీ అయితే చాలా ఎఫర్ట్ పెడుతున్నది. ఒక 40-50 మంది ప్రచారకులు అంటే వచ్చి ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేయండి అంటే, కాదండి, మీరు అక్కడ ఓట్లే పర్సెంటేజే అసలు ఈ 5% కూడా లేని సామాజిక వర్గం ఆయనకు సీట్ ఇచ్చి, ఆంధ్ర క్యాండిడేట్లు ఉన్నా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇచ్చి కూర్చొని గతంలో ఆయన ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు. దేనికి ఎంతమంది ప్రచారిస్తాము ఉంది, అది ఎక్కడ ఉపయోగపడుతుంది పార్లమెంట్కి? గత ఎన్నికల్లో చూసాం కదా, అసెంబ్లీ మొత్తం హైదరాబాద్ రాజాసింగ్ దాకా మొత్తం ఓడిపోయారు బీజేపీ. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి గెలుచుకోగలిగినారు, 8 పార్లమెంట్ సీట్లు రాగలిగింది. అందువలన ఇక్కడ మోడీ అంతగా పెద్దగా పనిచేస్తుంది అయితే అనుకోవటం లేదు ఈ యొక్క ఉప ఎన్నికల్లో. ఇక్కడ మోడీ గారికి ఓట్లేస్తే ఏంటి ఇక్కడ ప్రయోజనం? దానివలన అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నియోజకవర్గం చేస్తుంది తప్ప బీజేపీ లాభపడుతుంది, ఈసారి ఓట్ల శాతం పెరుగుతుంది అని నేనైతే అనుకోవటం లేదు. ఓకే, ఇప్పుడు రైతులు, ఇప్పుడు బీసీలు ఎంతమంది నామినేషన్స్ వేసేవి, ఇవన్నీ కూడా నామినేషన్స్ వరకే పరిమితం అవుతాయా? ఎట్లా ఉండొచ్చండి? గెలిచే అవకాశాలు ఎట్లా ఉండొచ్చు? వాళ్ళు 58 మంది వేసారు, 4 మంది వేసినా కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక ప్రధాన పార్టీల మధ్య ఉంటది. అందులో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా మనం ఇట్లాగే 120 మంది పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి, పార్లమెంట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ గెలిచేది కాంగ్రెస్ బీజేపీ అలాంటి ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగి వాళ్ళే గెలిచారు తప్ప ఇండిపెండెంట్ ఇంతమంది వేసినప్పుడు ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఆ కుటుంబ సభ్యులో స్నేహితులు అరే మనవాడేదో పోటీ చేసాడంటే 50 100 ఓట్లు పడతాయి. అంతకు మించి ఏం జరగదు వాళ్ళంతా వేసినంత మాత్రాన. ఇక్కడ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాటజీ ప్రకారం పోయారు. వాళ్ళు బీసీకి ఇస్తే మనం 42% బీసీలు అని చెప్పి ప్రకటించాం కదా, సరే అది కోర్టు వ్యవహారాలన్నీ సక్సెస్ కానప్పుడు కనీసం ఇక్కడన్నా బీసీ అభ్యర్థికి ఇస్తే మనం రేపు పొద్దున్న లోకల్ గెలిచినా ఓడినా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని బీసీకి ఇచ్చారు. చిత్తశుద్ధితో ఇవ్వలేదు. అక్కడ రేపు లోకల్ బాడీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇబ్బంది పడతామని చెప్పి బీసీకి ఇచ్చారు. అక్కడ బీసీకి ఇచ్చేది ఆ క్యాండిడేట్ కూడా సరైన క్యాండిడేట్ బీసీ మరి ఎందుకు ఆ పని చేశారంటే వేరే మార్గం లేదు. లోకల్ బాడీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి, జరిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి ఉప్పాల్ లక్ష్మణ్ గారు, అంది సత్యం గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో ఇంతమంది అభ్యర్థులు ఉన్నా కూడా చివరికి ప్రజల తీర్పే శాశ్వతంగా ఉంటుంది. ప్రజలు ఎవరికైతే అంటే వాళ్ళ ఓటర్ల దృష్టి కూడా వాళ్ళ అవగాహనపై ఉంటుంది. సో ప్రజల తీర్పే కీలకంగా ఉండనుంది. సో మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది ఎవరు ఈ జంబో ఫైట్లో నిలిచి గెలిచి తీరుతారు అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.